బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. టీనేజ్ పిల్లలు ఎందుకు అట్రాక్షన్స్కి ఎక్కువ లోనవుతారంటారు? అంటే ఏదైతే చదువు ఉంటుందో దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంటర్మీడియట్ ఎప్పుడైతే జాయిన్ అవుతూ ఉంటుంటారో అక్కడే ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. దీన్ని రీజన్స్ ఏంటి అంటారు? మెయిన్ కారణాలు ఏంటి? బేసికల్గా ఒకప్పుడు ఎలా ఉండేనంటే కొంచెం డిగ్రీ వచ్చాక అంటే నేను చదువుకునేటప్పుడు అని చెప్తే కనుక మరీ ఎప్పుడో అనుకోకండి. సో అట్లా ఎప్పుడో వచ్చి తీసుకుంటే డిగ్రీలో కొంచెం ధైర్యం కానివ్వు ఒక 10-15% అప్పుడు కూడా ఇంటర్లో నుంచి అట్లా స్టార్ట్ అవ్వటం. కానీ డేరింగ్గా ముందుకు అకాడమిక్స్ని ఇగ్నోర్ చేసి ధైర్యంగా దీన్ని మెయిన్ ట్రాక్ నడిపేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్ ట్రాక్ ఇప్పుడు ఇది మొత్తం ఇదే అయిపోయింది. అకాడమిక్స్ కాస్త పక్కకి వెళ్ళిపోయాయి. అంతకుముందు అది మెయిన్ ఉండేది కదా. అసలు చదువు అంటే అసలు విపరీతమైన మెయిన్ గోలే స్టడీస్ ఉండేది. ఎవరో ఒక 10% అట్లా ఉండేవాళ్ళు, ఒక 20% మధ్యలో కొట్టుకుంటూ ఇటు అటు బ్యాలెన్స్ చేసేవాళ్ళు. మిగతా వాళ్ళు 60% చదువు మీదే ఉండేవాళ్ళు. సరే అత్యవసర మార్కులతోటో ఏదో ఒకటి, కానీ అప్పుడున్న పరిజ్ఞానానికి మాత్రం ఖచ్చితంగా అలా వెళ్ళేది అన్నట్టు స్టడీస్. ఇప్పుడు మీరు ఇందాక ఇంటర్ అన్నారు కానీ ఉషా, స్కూల్ 8th 9th క్లాస్ అని చెప్తే కూడా కొంతమంది లేదు మేడం 5th 6th క్లాసే మేడం అని చెప్పేట్టున్నారు. సరే మనం యావరేజ్గా అబౌవ్ టీన్స్ మీరు అన్నట్టు నాకు మనసు ఒప్పట్లేదు కాబట్టి 9th 10th నుంచి కూడా వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. బట్ ఇంటర్కి వచ్చేసరికి మోర్ ఎందుకు అసలు అని అంటే జనరల్గా పుట్టినప్పటి నుంచి అంటే కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అబ్బాయిలు ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ అనేది మనకి ఎవిడెంట్. తల్లికి కొడుకు ఇష్టం, కొడుక్కి తల్లి ఇష్టం, కూతురికి తండ్రి ఇష్టం, తండ్రికి కూతురు ఇష్టం. ఇది సృష్టి రహస్యం. ఆ వామ్త్, చెడు గురించి చెప్పండి, వామ్త్ దట్ ఆపోజిట్ ఆల్వేస్ గివ్స్ దట్ వామ్త్ లవ్ అనేది అట్రాక్షన్ అవుతుంది. మరి మేబీ దీనికి ఒక రీజన్ అయి ఉండొచ్చు. రేపు ప్రొద్దున నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళినప్పుడు ఆపోజిట్ జెండర్తో ఉండే ఎఫెక్షన్ అంటే ఇలా అంటే ఎవరో అబ్బాయిలు అంటే అమ్మ అనకుండా మేబీ అలా ఏమైనా కనెక్షన్ ఉందో తెలియదు. కానీ వింత చూడండి, మీకు అమ్మాయికి తండ్రి నచ్చుతాడు, అబ్బాయికి తల్లి. సో ఇది కామన్. సో ఇక్కడ కట్ చేస్తే ఈ ఫిజికల్ అట్రాక్షన్ కానీ అసలు ఎందుకు వీళ్ళు ఊరికే దారుణంగా తయారైన పరిస్థితి మాత్రం వచ్చేసింది. అంటే లవ్వా, అది అట్రాక్షనా, ఫ్యాంటసీయా, ఇవన్నీ కలగడానికి నేను ఇదంతా ఇలా ఫిజికల్ అట్రాక్షన్, కొంతమంది నిజంగా మేడం లవ్వే అని చెప్పొచ్చు. సో ఐ విల్ గివ్ లవ్ అయినా ఇవ్వండి, అట్రాక్షన్ అయినా ఇవ్వండి, లేకపోతే ఫ్యాంటసీ అని ఇవ్వండి, జస్ట్ ఫర్ టైం పాస్ అనివ్వండి. ఐదర్ ఆఫ్ దీస్లో దేనికి అట్రాక్ట్ అవుతారు ఎందుకు అని అనుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్. ఫిజికల్గా ఏంటంటే ఆ ఏజ్కి రాగానే ఇప్పుడు మరీ బాగా తయారవ్వటము, మంచి డ్రెస్సింగు, మంచి బట్టలు, మంచి ఇది అంటే ఫిజికల్కి ఎక్కువ వచ్చేసింది. ఒకప్పుడు నూనె పెట్టుకొని కూడా కాలేజీకి వెళ్ళినాం మేము. అవునా? నూనె పెట్టుకొని కూడా వెళ్ళినాం. ఇప్పుడు నూనె అసలు ఇంట్లో పెట్టుకోవడానికే దిక్కులేదు. నూనె పెట్టుకుని కాలేజీకి వెళ్తే ఆత్మహత్య ఛాన్సే లేదు. అదే చూడు, ఈ అమ్మాయి కూడా చెప్పేస్తుంది ఛాన్సే లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. అసలు ఆ మాట మర్చిపోయాం. తల్లిలు నూనెలు పెట్టుకోండి అడగటం అనేది అసలు ఎప్పుడో కనుమరుగైపోతుంది. ఎలా పెడుతున్నారు? సండేనో సాటర్డేనో ఫంక్షన్ ఉందంటే గంట ముందు ఆయిల్ పెట్టుకొని తల స్నానం చేసుకొని ఫంక్షన్కి వెళ్ళటం అనేది వచ్చింది. అందుకే మరి 4 పూసలు కూడా మిగలట్లేదు ఎవరికి. సో అలాంటి ఫిజికల్ అట్రాక్షన్ ఎలా జరుగుతుంది అంటే డ్రెస్సింగ్ తీసుకోండి, హెయిర్ తీసుకోండి, బాడీ మెయింటెనెన్స్ తీసుకోండి. అమ్మాయిలు అంటేనేమో అబ్బాయిలను చక్కగా ఒక మ్యాన్లీగా ఒక అంటే మంచి డ్రెస్సింగ్ తీసుకోండి, లేకపోతే 6 ప్యాక్ బాడీ తీసుకోండి అండి, లేకపోతే ఇలా ఒక ఫిజికల్ అట్రాక్షన్కి గురవ్వడం జరుగుతుంది. ఫస్ట్ చూడంగానే గంట కొట్టింది అన్నట్టు ఆవిడ బాగున్నాడే అనిపిస్తుంది అన్నట్టు. సో ఇది కొంతమంది అట్రాక్ట్, కొంత వర్గం ఇక్కడ పడిపోతుంది ఫిజికల్ అట్రాక్షన్ కొంతమంది. అండ్ రెండో వర్గం వాళ్ళు వచ్చేవరకు సోషల్ స్టేటస్లో మెయిన్ అంటే డబ్బు ఉన్నది ఇది అని పక్కన పెడితే వీళ్ళకి అంటే ఈ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్కి తీసుకుందాం, వీడు పాపులర్ ఫిగర్ అయి ఉండొచ్చు, మన అర్జున్ రెడ్డి లెక్క పాపులర్ ఫిగర్. సో అట్లా బాగా, లేకపోతే ఎథ్లెటిజం, సోషల్ ఇమేజ్, లేకపోతే బా ఏమున్నాడు అసలు అట్లా ఆయన పోతుంటే అందరంటే వీడు కదా, వీడే నేను గర్ల్ ఫ్రెండ్ అయితే సోషల్ స్టేటస్ ఇన్ ద కాలేజ్, వాడి ఏరియాకి అది స్టేటస్.
అర్థమవుతుందా? సో షీ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ హిస్ గర్ల్ ఫ్రెండ్. అది లేదు, అథ్లెట్ ఒకడు బాస్కెట్ బాల్ బాగా ఆడుతున్నాడు, వాడు బాస్కెట్ బాల్ ప్లేయర్, వాడు ఇప్పుడు విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ అంటే అనుష్క శర్మ అని ఎట్లా చూపిస్తారు? సి ఎథ్లెటిజం ఎవరైనా బాగా ఉన్నది అలాంటి వాళ్ళను, లేకపోతే అకాడమిక్స్లో ఇష్టం ఉన్నాడు దరిదాపులో చూడడు, ఒకళ్ళు చూస్తే కనుక అకాడమిక్స్, ఈదర్ ఆఫ్ సోషల్ స్టేటస్లో ఏ ఎరీనాలో టాప్ ఉన్నారు చూసుకొని వాళ్ళ వైపు ఆటోమేటిక్గా అమ్మాయిలు గుంజటం అనేది జరుగుతుంది. మనం సినిమాల్లో చూసినంతే కదబ్బా, నువ్వు ఎక్కడ సినిమాల్లో ఇట్ ఈస్ ఆల్ ఎవిడెంట్. ఐఎమ్ లైక్ నేనేమో గాల్లో దోశలు వేయట్లేదు అండ్ చిక్కట్లో రాళ్ళు విసరట్టం లేదు. విల్ గెట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఆల్సో. సో జనరల్లీ వి విల్ బీ అట్రాక్టెడ్. ఇంకొకటి పియర్ ప్రెషర్ ఒకటి ఉంటుంది. పియర్ ప్రెషర్ ఏంటి అంటే ఇవాళ రేపు అసలు బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో లేకపోతే అది చాలా అవమానకరమైన విషయంలాగా అయిపోయింది. అంటే ఇక వేస్ట్ అన్నట్టు చూడడము, లేకపోతే వీడు సగం మనాదితోటి రందితోటి నాదేముంది వేస్ట్ అంటే వాడికి అసలు చదువుకోకపోతే మార్కులు రాకపోతే అదేం పెద్దలే, పక్కన పిల్ల లేకపోతే అసలు ఇక వాడికి తల కొట్టేసినట్టు అవుతుంది అన్నట్టు, అది ఇజ్జత్ కా సవాల్ అయిపోయింది. కరెక్ట్ చెప్పిండ్రు. సో ఈ సెగ్మెంట్స్లో కొంతమంది, సో నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈచ్ సెగ్మెంట్. నువ్వు ఇక్కడ తప్పించుకొని వస్తే ఇక్కడ తప్పించుకొని వస్తే ఎక్కడో ఒక దగ్గర ఎవరికో ఒకళ్ళకి అట్రాక్ట్ అవ్వడం అయితే కామన్గా జరగడం అయితే జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే పర్సనాలిటీ ట్రైట్స్. సో నేను చెప్పిన కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అట్రాక్షన్ ఉంటుంది, పర్సనాలిటీ ట్రైట్స్. ఈ పర్సనాలిటీ ట్రైట్స్లో ఏముంటుందని అంటే ఒక అబ్బాయిని చూడంగానే కాన్ఫిడెన్స్గా నడుస్తుంటారు జస్ట్ ఇట్లా. కొంతమంది వాడు ఇట్లా, ఇప్పుడు నువ్వు హ్యాపీ డేస్ చూడు, వన్ హీరో విల్ బీ సో సాలిడ్, వన్ హీరో విల్ బీ ఇట్లా వెళ్తుంటాడు. సో ఎవరికి గంతకు దగ్గ బొంత దొరుకుతారు, అది వేరే విషయం. బట్ జనరల్లీ ఏమవుతుందంటే పర్సనాలిటీ ట్రైట్స్లో ఒకళ్ళది కాన్ఫిడెన్స్, అబ్బా ఇది కాన్ఫిడెన్స్ నచ్చుండొచ్చు, ఇంకొకళ్ళకి సరదాగా జోక్స్ వేస్తే నచ్చుతుంది. ఇప్పుడు రణ్వీర్ సింగ్ ఈజ్ లైక్ ఏ హ్యూమరస్ గై. సో దీపికా పడుకోన్ లైక్డ్ ఇట్. షీ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ టాల్ గర్ల్ అండ్ వెరీ క్వైట్ గర్ల్, బట్ షీ ఈజ్ లైక్డ్ దిస్ గై. సో నీకు అర్థమవుతుందా పర్సనాలిటీ ట్రైట్స్? సో అలా అయినవచ్చు. కొంతమందికి కైండ్నెస్, ఎవరైతే ర్యాగింగ్ చేస్తున్నారు లేకపోతే ఎవరైనా గొడవ పడితే ఎందుకు రా అంటాడు, ఒక అమ్మాయికి అలా కైండ్నెస్ ఇష్టం. సో అబ్బా ఎంత మంచోడు. సో ఇంకొకళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే థింగ్స్ హ్యాండ్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంటెలిజెంట్గా యాక్ట్ చేస్తున్నాడు, ఈదర్దో అయినా కాలేజ్ డే, ఈదర్దో అయినా క్లాస్, లేకపోతే వాడు కరెక్ట్గా ఐక్యూ ప్రకారం మాట్లాడటము, ఇమోషనల్గా ఉండటము, ఈ గ్రూప్ని టుగెదర్గా తీసుకెళ్ళగలిగి ఉండటము, లేకపోతే అమ్మాయిలను మీరు కూర్చోండి నేను తీసుకొస్తా. సో యు ఆర్ గెటింగ్ దిస్ కేర్. సో ఇలాంటి పర్సనాలిటీ ట్రైట్స్ ఉంటే కొంతమంది అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వీటిలలో నుంచి ఇంకా కావాలంటే షేర్డ్ ఇంట్రెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి సేమ్ డాన్స్ క్లాస్కి వెళ్ళబుద్ధి అవుతుంది, ఇద్దరికి సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, హాబీస్, ఇద్దరికి ఇంకేదో గో కార్టింగ్ వెళ్ళాలనిపిస్తుంది, ఇద్దరికి సేమ్ కైండ్ ఆఫ్ హాబీస్, ఇద్దరికి ఒకటే డ్యాన్స్ షోస్ ఉంటాయి, ఇప్పుడు ఒక్కొక్కసారి వీకెండ్ వర్క్ షాప్స్ ఉంటాయి, ఇంకా ఏదైనా సేమ్ ఇంట్రెస్ట్ హాబీస్ షేర్ చేసుకున్నప్పుడు దే టెండ్ టు గెట్ లైక్ మూవ్ క్లోజ్లీ టుగెదర్ ఫర్ లాంగ్ time. Okay. And there is almost a chance to fall for each other. సో ఇది కూడా ఒక ఇంట్రెస్ట్ అయింది. ఇంకా కొంతమంది అమ్మాయిలు మళ్ళీ ఇది పాత వర్గం ఉంటుంది, ఒకటి బ్యాచ్ ఉంటుంది ఎమోషనల్లీ కనెక్టెడ్. వీళ్ళకి ఏంటి అని అంటే ఎలాంటి వాళ్ళు ఇష్టం అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి అంటే కేర్ కానీ వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి, నేను చెప్పాను కదా రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఇట్లా అంటే కొంతమంది అని ఇట్లా అమ్మాయిలు కొట్టు, కొంతమంది చాలా పద్ధతిగా సో దిస్ ఆల్ ఇంకొక వర్గంకి ఇలాంటి వాళ్ళు నచ్చడానికి ఇష్టపడడానికి ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు. దిస్ ఈజ్ లైక్ వెరీ సీరియస్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, అంటే లవ్ని ఇంకా చాలా గాఢంగా ఇష్టపడి అతన్ని చూసి ఇతనే నాకు అయిపోయింది మాకు పెళ్ళి అని ఇట్లా ఫిక్స్ అయిపోతారు అన్నట్టు, ఇతనంత కేరింగ్ ఉన్నాడు, అందుకని వాళ్ళ కళ్ళతోటే నడుస్తుంటుంది. ఈ వర్గము ఒకటి ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అర్జున్ రెడ్డి. మళ్ళీ కెమిస్ట్రీ ఇట్లా అంతమంది ఉన్నా ఇట్లా అని పోతూ ఉంటే మనకు చూసి ఇది నా పిల్ల అని చెప్పేస్తాడు. షీఈస్ అ మోర్ క్వైట్ గర్ల్, షీఈస్ అ వెరీ సింపుల్ గర్ల్, జస్ట్ షీ గాట్ కనెక్టెడ్. అసలు ఆమెకి కనెక్ట్ అవుతారా అనుకుంటాం మనం, బట్ అసలు వితౌట్ ఒక క్వశ్చన్ నాన్న అక్కడున్నా చదువు ఎక్కడున్నా షీ విల్ గో విత్ హిమ్. ఎందుకు మన బాస్లో అన్నీ ఉన్నాయి,
ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, మ్యాచోయిజం ఉంది, అంటే లైక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, హీరోయిజం ఉంది, పర్సనాలిటీ ట్రైట్ ఉంది, ఎమోషనల్ కనెక్షన్ ఉంది. హీ హ్యాస్ ఆల్ దీస్ జస్ట్ వితౌట్ లైక్ షీ వెంట్ ఆఫ్. సో దిస్ ఇస్ లైక్ దిస్ ఆల్, అంటే కొంతమంది కొన్నిటికి కనెక్ట్ అవుతారు, 3-4 కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. దిస్ ఈస్ హౌ దే ఆర్ ఇగ్నోరింగ్ బై సీయింగ్ మూవీస్ ఆల్సో. ఇది లైఫ్ అనుకుంటున్నారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి తీసి ఇది మనం తప్పు అని చెప్దామంటే లాస్ట్కి ఒక మెసేజ్ మళ్ళీ అమ్మాయినే చేసుకున్నాడనో లేకపోతే వాట్ ఎవర్ ది షోడ్, సెలెక్టివ్ అబ్జర్వేషన్, సెలెక్టివ్ అడాప్షన్, సెలెక్టివ్ మెసేజ్ తీసుకుంటున్నారు. నాట్ ఎవ్రీబడి కాంట్ బి ప్రీతి, ఎవ్రీబడి కాంట్ బి ప్రీతిస్ హస్బెండ్ లేకుండా వాడు వదిలేసిపోతాడు పెళ్లి చేసుకున్నాక. నో, ఇట్ ఈస్ నాట్ దట్. లైక్ నువ్వు అట్లా పేరెంట్స్ని వదిలేసి ప్రెగ్నెంట్ అయ్యి ఒక్కదాని, ఇట్స్ 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 ఇంప్రాక్టికల్. వాట్ డూ యూ సే? సో కానీ తీసుకుంటాం మెసేజ్, ఎందుకు బాగా అనిపిస్తుంది. అరే ఒక టైంలో లైక్ ఈవెన్ మనం చూసినప్పుడు కూడా ఈవెన్ ఐ ఫెల్ట్ దట్స్ లైక్ ఇట్స్ సచ్ ఎ లవ్లీ మూవీ, ఎంత మంచిగా ఆగింది ఆమె, ఆయన కూడా ఎవరిని చేసుకోకుండా మళ్ళీ వచ్చి ఈమెను తీసుకున్నాడు. ఈవెన్ ఐ ఫెల్ట్ అట్ దట్ మూమెంట్ because they are girls like that sweet stories, sweet romantic and cute stories ending. మధ్యలో సినిమా ఉంటుంది చూడు, దేత్తడి పోచమ్మ గుడి, మామూలుగా ఉండదు. మరి ఆ మధ్యలోది నీకు అంత ల్యాగ్ ఇయ్యలా, మధ్యలో ఎవరు అండర్ పోవాలి, నువ్వు అండర్ పోవాలి, నీకు ఇష్టం ఉన్నాయి తీసుకున్నావు. ఇట్స్ నాట్ కరెక్ట్. బంగారు తల్లులు, లైఫ్ ఇస్ నాట్ లైక్ that much easy. It's very scary. దిస్ ఈజ్ నాట్ ఆల్ కన్సిడర్డ్ బిఫోర్. అకాడమిక్స్కి ముందు మాత్రం ఇవేవి రావు. నువ్వు రియల్గా మంచిగా సెటిల్ అయ్యి నువ్వు అకాడమిక్స్లో ఫైన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చూస్ చేసుకునేటప్పుడు ఈ క్వాలిటీస్ చూస్ చేసుకునేది అకల్మంత్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యూ లైక్ సంథింగ్, యు ఆర్ చూసింగ్ వన్ పర్ఫెక్ట్, బట్ నాట్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఇండివిజువాలిటీ, యువర్ గోల్ అంటే మేడం నాకేం లేదు మేడం, హౌస్ వైఫ్ వద్దు నాన్న, అట్లా లేదు. నవ్ యూ నీడ్ టు బి ఇండిపెండెంట్, నవ్ యూ నీడ్ టు బి ఇండివిజువల్. నీ కోసం కాకపోయినా నీ తల్లిదండ్రుల కోసమైనా రేపు ప్రొద్దున నీ పెళ్ళై నువ్వు అదే ఇష్టం ఉన్నోడిని చేసుకున్నప్పుడు నీ తల్లిదండ్రి వస్తే కూడా నిన్నే నేను మోస్తానా, నీ తల్లిదండ్రిని ఎవరిని చూసుకుంటాడు అంటాడు. యూ నీడ్ టు బి ఇండివిజువల్, ఇండిపెండెంట్ టు ఎర్న్ ఆన్ యువర్ ఓన్. యూ విల్ గెట్ ఎ రెస్పెక్ట్. దిస్ లవ్ వాట్ యు ఆర్ థింకింగ్, ఈ టైంలో జుజుబి టైం పాస్ అని అనుకునే లవ్ వోంట్ లాస్ట్ ఫర్ ద టిల్ ద మ్యారేజ్. ఫస్ట్ క్వశ్చన్, నీది మొత్తం సర్వనాశనం అయిపోతుంది నీ ప్లాన్స్. వాళ్లకు ఖచ్చితంగా బ్రెడ్ ఎర్నర్స్ కాబట్టి వాళ్ళ డైరెక్షన్ వేరుంటుంది మగపిల్లలది. దే నీడ్ టు పిక్ ఇట్ అప్. ఈవెన్ దో ఇప్పుడు వీళ్ళ నాన్న ఒప్పుకోలేదో వీళ్ళ అమ్మ ఒప్పుకోలేదో ఏదో అయిందబ్బా, బట్ దే హ్యావ్ టు మూవ్ అవ్వాలి, లేకపోతే వాళ్ళకి గడవదు. అంటే మేడం అమ్మాయిలదంటే ఖచ్చితంగా మనం ఎంత కొట్టుకొని తలబద్దలు కొట్టుకొని ఎంత మోడర్న్కి వెళ్ళినా చందమామ దగ్గరికి అమ్మాయిలు వెళ్ళి ఏం చేసినా ఉషా బ్రెడ్ ఎర్నింగ్ అబ్బాయి చేయకపోతే వాడు చేతగానోని కింద తీసేసుడే ఉంటుంది కథ. సో కాబట్టికి వీళ్ళకి తప్పనిసరో వాళ్ళ గుణమా ఈజీగా వదిలిపెట్టిపోవడము ఇదంతా ఒక్కొక్క రేంజ్లో ఉంటారు. మేడం మీరు మొగోళ్ళంది, నేను మొగోళ్ళంది, 100% దేవదాస్ అయింది మొగోడే, ఆ అమ్మాయి ఎవరు కాల. దీస్ ఆర్ ద మోస్ట్ బేయిమాన్ గర్ల్స్, ఐ కెన్ సే దట్. అర్థమవుతుందా? సో దేవదాస్, మీరు అమ్మాయిల్ని అబ్బాయిలని నేను అన్న, ప్రతి వర్గంలో ఒక వర్గం ఉంటుంది, ఎక్కడో ఒకటి చెడగొట్టోళ్ళు, మంచోళ్ళు. సో కాబట్టికి ఆ అబ్బాయిలు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అమ్మాయిలు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి భర్తతో ఉండలేక మానసికమైన క్షోభ ఏదైతే ఉంటుందో, ద రిమైనింగ్ 60, 70 వాట్ ఎవర్ హౌ మెనీ ఇయర్స్ యూ విల్ డై. డూ యూ వాంట్ టు లివ్ దట్ అన్హ్యాపీ లైఫ్ ఫర్ లైఫ్ లాంగ్? No yaar, you don't deserve. Life is such a beautiful life. Let it be protected. Let it be protected. చక్కగా ఒక సాలిడ్ కాన్ఫిడెంట్ మంచి అమ్మాయిలాగా ఉండి హ్యావ్ ఫ్రెండ్స్. డ్రా ద లైన్. ఇష్టపడటం, ఫ్రెండ్షిప్ వేరు, ప్రేమ వేరు, అన్నీ ఇచ్చేయటం వేరు, నువ్వు పోయి చెత్తలో పట్టడం వేరు, నీ కళ్ళల్లో నువ్వు చూసుకోలేకపోవటం వేరు, పేరెంట్స్ని దిగజార్చటం వేరు. నువ్వు సడన్గా నేను గోల్కొని వాడెవడో చేసిందంటే నీ తెలివి తక్కువతనానికి మోసం చేసేటోడిది తప్పే కాదు, మోసం పోయేటోళ్ళదే తప్పు అంటున్నారు ఇప్పుడు. అవునా కాదా? సో మోసం పోవడం నువ్వు తప్పు. ఇంత స్టోరీలు నీ పక్కన ఫ్రెండ్ది కూడా మోసమైపోయినాక కూడా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అది హౌలతనమా కాదా? యు ఆర్ సేయింగ్ దట్ యూ గైజ్ ఆర్ సో ఇంటెలిజెంట్. కాంట్ యూ సీ ఏవి లాస్ అవుతున్నాయి అంటే నీకు టైం పాస్ కావాలా? దెన్ దెర్ ఈస్ నో బ్లేమ్ ఆన్ అబ్బాయిలు.
నో బ్లేమ్ ఆన్ అమ్మాయిలు, ఈదర్ ఆఫ్ యూ. డూ యూ అగ్రీ విత్ మీ ఉషా? సో కాబట్టికి ఫోకస్ జస్ట్ లైక్ ఇంతకు ముందులాగా పాతకాలంలో సీరియల్స్ వస్తూ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి, అలాగా చదువుతూ ఫోకస్ చేస్తూ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ లిమిట్స్ ఆల్వేస్ బ్యూటిఫుల్. టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. ఎస్, టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. సో కాబట్టికి అకాడమిక్స్ కెరియర్ సెట్ చేసుకోండి బాస్. లైఫ్ విల్ ఫాల్ ఫర్ యూ అండ్ లవ్ విల్ ఫాలో ఫర్ యూ. వండర్ఫుల్ మ్యామ్. మీరు చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆడపిల్లలందరూ క్రాస్ చెక్ చేసుకొని ఫస్ట్ చదువు పైన ఫోకస్ చేయగలిగితే ఈ అట్రాక్షన్స్ అన్నీ కూడా పక్కెళ్ళిపోతాయని ఈజీగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.